విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీహార్లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజల నిర్వహణ. దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు చేస్తాం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. వైసీపీ పాలనంతా నేతి బీరకాయ మాదిరిగానే జరిగింది రాష్ట్ర బీసీ మంత్రి పార్థసారథి. ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్లోని రాజ్గిరిలో బుధవారం నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం నితీష్ కుమార్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని పేర్కొన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునర్జీవించిందని కొనియాడారు. ఈ కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందన్నారు. అగ్ని కీలలలో పుస్తకాలు కాలిపోవచ్చునని, జ్ఞానం కాదని వివరించారు. और आज साकार रूप ले रहा है और प्रधानमंत्री आज तीसरी बार लगातार प्रधानमंत्री पद ग्रहण करने के बाद वो बिहार के दौरे पर पहली बार पहुंचे हैं और पहला ही जो कार्यक्रम है उन्होंने शिक्षा के साथ जुड़ा हुआ रखा। बिहार को वैसे भी प्राचीन काल से शिक्षा, धर्म, अध्यात्म, दर्शन की एक समृद्ध विरासत परंपरा के मुख्य केंद्र के रूप में देखा जाता रहा है और आज भी बिहार से निकले ह्यूमन रिसोर्स पूरी दुनिया में अपनी एक अलग पहचान, अपने अथक परिश्रम और बुद्धिमत्ता के लिए जाने जाते हैं और कई बड़े नाम पर्यावरण के साथ भारत का जो जुड़ाव है उसको रेखांकित करते हुए मुझे तीसरे कार्यकाल की शपथ ग्रहण करने के बाद पहले 10 दिनों में ही नालंदा आने का अवसर मिला है। ये मेरा सौभाग्य तो है ही। मैं इसे भारत की विकास यात्रा के एक शुभ संकेत के रूप में देखता हूं। नालंदा ये केवल नाम नहीं है, नालंदा एक पहचान है, एक सम्मान है, नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है। नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती। नालंदा के ध्वंस ने भारत को अंधकार से भर दिया था। अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है। ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధులు మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ సోదరుడు నాగబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నాపై పెట్టిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, దిశ పోలీస్ స్టేషన్లను పేరు మారుస్తామని, పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణాపై తగ్గిస్తామన్నారు. సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణాను తగ్గిస్తామన్నారు. రికార్డు పెట్టు. ఓకే. జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలు చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో గృహ నిర్మాణంలోని రాష్ట్ర అధమ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటుగా రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నో ఆశలతో చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరికపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. ఇదంతా కూడా నేతి బీరకాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2019-2024 మధ్య 20.6 lakhs ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే, 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇళ్ళు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇళ్ళు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. లేకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే. పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏ విధంగా అంటే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో
2,50,000 యూనిట్ కాస్ట్గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం 1.8 lakhsకి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 10,000 మాత్రం ఇచ్చారు, 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. విశాఖ పాత నగరంలోని 35వ వార్డులోని మార్కెట్ వార్డులో ఉన్న జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని రకాల పుస్తకాలతో పాటు సదుపాయాలను కల్పించారన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్తో పాటుగా పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈరోజు 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న ఈ ప్రాంతంలో అంటే రాబోయే మట్టిలో మాణిక్యాలందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే పిల్లల చదువులపై దృష్టి పెడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మన టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్, అది స్కూల్ యూనిఫామ్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్ కానివ్వండి, అలాగే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అలా బెల్ట్ కానివ్వండి, అలాగే రాబోయే 10 రోజుల్లో యూనిఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే రాబోయే రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఏ విధమైన సువర్ణ పరిపాలన ఆ రోజు రాష్ట్రంలో ఉందో మళ్ళీ అటువంటి సువర్ణ పరిపాలన ఈరోజు మళ్ళీ మన అందరికీ కూడా చూపించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రతి ఒక్కరు కూడా చవి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్. తెలుగుదేశం పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈవేళ విద్యకి పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గం వెల్లంపేట వార్డు స్కూల్లో మార్కెట్ వార్డు స్కూల్లో ఈరోజు మా హెడ్ మాస్టర్ రవి గారి తాలూకా ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతమంది పిల్లలందరికీ కూడా ముఖ్య అతిథిగా ఈరోజు నా చేతుల మీదకి ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందని సుమారు 200 మంది స్టూడెంట్స్ పిల్లలకి ఈవేళ స్కూల్ బ్యాగ్స్, స్టూడెంట్స్ కిట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.
మహిళలంతా అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఫస్ట్ లేడీ చిత్రం రవిచంద్రన్ అన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A ఆతిథ్యం మేరకు బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విశాఖకు గుడ్ విల్ విజిట్ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారుగా 600 మందికి పైగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జోరుగా హుషారుగా అనే పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొని పాటలు డాన్సుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజానికి చేస్తున్న కోట్లాది రూపాయల సేవల గురించి విపులీకరించారు. మహిళల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వినోద కార్యక్రమాల్లోని పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురు మహిళలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ గుప్తా, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్ గా పి లక్ష్మీ గుప్తా, కోఆర్డినేటర్ బిఎన్వి కమలశ్రీ, వి ఉమామహేశ్వరరావు, వి నిర్మల, కో చైర్మన్ గా సిహెచ్ చందన, పి స్వాతి, అడ్వైజర్ గా సునీతాదేవి, కీర్తన తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ లేడీ జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201ల నేటికి విమెన్స్ ప్రోగ్రామ్ జోరుగా హుషారుగా అటెన్సీ చాలా గొప్ప వాళ్ళతో టాలెంట్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మోర్ దాన్ 600 విమెన్స్ ద పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ రవిచంద్రన్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ వివి గుప్తా, 201 తోట డిస్ట్రిక్ట్ గవర్నర్. ప్రతి ఒక్క మహిళ దగ్గరను దే హ్యావ్ సమ్ టాలెంట్. ఆ టాలెంట్ని బయట పెంచే ప్లాట్ఫామే ఈ జోరుగా హుషారుగా. ఈ ప్రోగ్రాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిస్టిక్లో నడుస్తుంది. ఈ ఇయర్లో ఈ డిస్టిక్లోకి నడిచింది. రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్. ఈ టాలెంట్ ఈ ప్రోగ్రామ్స్కు వన్ డే వాళ్ళు జాలీగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి దానికోసమే లాట్ ఆఫ్ ప్రైజెస్, లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ టాలెంట్స్ని బయట చూంచే ఒక ప్లాట్ఫామ్గా మనము ఈ వాసవి క్లబ్ నుండి చేస్తూ ఉంటాము. రియలీ దీనికి మాస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద వైజాగ్. మోర్ దెన్ 600+ ఆడియన్స్ దే విల్ పార్టిసిపేట్ దిస్ థింగ్. రియలీ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దే కెన్ ఎంజాయ్. సో ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్గా ఉన్నాను. ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టాలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీబడి దే వాంట్ ఎంజాయ్ చాలా ఈ ప్రోగ్రామ్ రెడీ చేసినాము. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్, జై వాసవి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వాసవి అడ్డగాల వేవే గుప్తా, డిస్ట్రిక్ట్ గవర్నర్ V201A విశాఖపట్నం. ఈరోజు జోరుగా హుషారుగా అనే లేడీస్ ప్రోగ్రామ్ వైజాగ్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. దీంట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి. గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో సిల్వర్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్స్, ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఈ బంపర్ లక్కీ డిప్స్గా కానీ, హౌసెస్లో కానీ, శారీస్లో అన్నిట్లో ఉన్నాయండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి ఆర్ రవిచంద్రన్ గారు మదురై నుంచి విశాఖపట్నం వచ్చారు చీఫ్ గెస్ట్గా యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఆర్ చిత్ర రవిచంద్రన్ గారు ద ఫస్ట్ లేడీ ఆఫ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. అండ్ ఆవిడ కూడా ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ V201A చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేసే ఒక ఉమెన్స్ గాలా ఈవెంట్ అండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి మాకు పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. కానీ డైలీ లైఫ్లో ఉమెన్ ప్రతి ఇంట్లో కూడా కష్టపడుతూనే ఉంటారండి. మెన్ ఎంత కష్టపడుతున్నారో దానికన్నా డబుల్ కష్టపడతారు ఉమెన్ ఇంట్లో. అన్ని పనులు చేసుకోవడం, ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం. సో వాళ్ళకంటే ఎంటర్టైన్మెంట్ టైం అనేది ఉండదు చాలా వరకు. సో అలాంటి టైంలో ఈ ఒక్క ప్రోగ్రామ్, ఈ వన్ డే వాళ్ళకు ఒక రిలాక్సింగ్ మూమెంట్లో ఉండడానికి ఈ జోరుగా హుషారుగా ఫ్రమ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A మేము వెల్ఫేర్ సంస్థల్లో డబ్బులు కట్టిన తమను గత 7 ఏళ్లుగా సంస్థ ప్రతినిధులు తిప్పుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బుధవారం నగరంలోని ఆశలమెట్ట వద్ద ఉన్నటువంటి వెల్ఫేర్ కార్యాలయం ఎదుట బాధితులంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు బాలాజీ మాట్లాడుతూ, మేమంతా గుడివాడ ప్రాంతం నుంచి వచ్చామని, ప్రతి నెల రైలులో వచ్చి మేము కట్టిన డబ్బులకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నామంటూ సంస్థ వారు పట్టించుకోవడం లేదని, పాలసీలు కట్టినటువంటి మాకు ఇప్పటి వరకు 70 లక్షల వరకు
వరకు చెల్లించాలని, తీరా ఇప్పుడేమో మీరు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామని, వడ్డీ ఏమీ ఇవ్వలేమని చెబుతున్నారని, మేము డబ్బులు చెల్లించి 8 సంవత్సరాలు అవుతుందన్నారు. మేము చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నేటికి ₹1 కూడా ఇవ్వలేదని, తక్షణమే మాకు సంస్థ ఎండీ డైరెక్టర్లు స్పందించి చెల్లించిన డబ్బులకు అసలు వడ్డీ కూడా ఇవ్వాలని, మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. నమ్మకానికి అమ్మ వంటిదన్నారు. నా పేరు బాలాజీ అండి. మేము మొత్తం గుడివాడ నుంచి వచ్చాము. మొత్తం ఒక 25 మెంబర్స్ వరకు వచ్చామన్నమాట. మేము గత 8 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడికి వైజాగ్ ఒక ట్రైన్కి బయలుదేరి వస్తాం. ఒక 2-3 రోజులు వెయిట్ చేయటం, వీళ్ళని అడగటం, ఒక లిస్టులు అనేది ప్రిపేర్ చేసి ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ పంపించకపోవటం, మళ్ళీ మధ్యలో కొన్ని చెక్కులు ఇవ్వటం, అవి బౌన్స్ అవ్వటం, అలా మాకు ఎంతవరకు కూడా ఎటువంటి అమౌంట్ కూడా అందలేదు. మధ్యలో కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. మెచ్యూరిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి 8 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. ఇప్పటికే ఆఫీస్ అనేది, పాత ఆఫీస్ అనేది మార్చేసిన విషయం కూడా మాకు తెలియదు. అమ్మేశారు అనేది కూడా మాకు తెలిసింది. అది కూడా ఇప్పుడు ఎత్తుక్కుంటా మేము ఇక్కడ ఈ సెంటర్కి అనేది వచ్చాము. ఇక్కడ లోన్ అనేది 2 మెంబర్స్ని పెట్టి వాళ్ళే చెప్తున్నారు. ఎంతసేపు కూడా మీరు లిస్టులు ఇచ్చి వెళ్ళండి, మీకు చెక్కులు పంపిస్తామనే నిదానమే మాట్లాడుతున్నారు. మేము జాయిన్ అయినప్పుడు ఏంటంటే మాకు ఆఫర్స్ అని ఇవన్నీ పెట్టి, ప్లస్ లోకల్లో మీరు కట్టిన డబ్బులు మీకు లోకల్లోనే ఆస్తులు కొంటాము, మీ ఆస్తులు మీకు కంప్లీట్ అవ్వకముందే ఆస్తులు అమ్మి ఆ డబ్బులు మీకు ఇస్తాం, మీ కస్టమర్లందరికీ ఇచ్చి మళ్ళీ మేము బిజినెస్ చేసుకుంటామనే ఉద్దేశంతో పెట్టామని చెప్పారండి. దానికి లీగల్ అగ్రిమెంట్ బాండ్గా రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బాండ్స్ కూడా మా కస్టమర్స్ మా లీడర్స్ అందరూ, ఏజెంట్లు అందరూ మీకు చూపిస్తున్నారు. కానీ ఇంతమటికి కూడా ఎటువంటి న్యాయం అనేది మా 8 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు. దీంట్లో సంజయవల్లి మేడం గారు, ఏఎస్ రావు గారు, అలాగే ఎండీ గారు అయినటువంటి మల్లా విజయప్రసాద్ గారు, వీళ్ళు ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు అండి. ఇవాళ ఫోన్లకు దొరకని పరిస్థితి. ఒకప్పుడు అంటే నెలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు, మేము అక్కడి నుంచి కూడా వచ్చి వినేవాళ్ళం, అందరూ ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇవాళ ఫోన్లకి అందట్లేదు, కస్టమర్కి ఎటువంటి న్యాయం జరగట్లేదు. మీరు ఒకసారి యనమాలను గమనించుంటే ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు నిండి రాత్రిపూట ఫ్యామిలీని వదిలేసి వచ్చి వెయిట్ చేసి ఎంతమటికి భోజనాలు కూడా చేయలేదండి. ఆఫీస్లో లిస్టులు పెడితే ఎంతమటికి దానికి ఎంత అవుతుందంటే 3 రోజులు ఉండమంటున్నారు. దీనికి న్యాయం మీడియా వాళ్ళని మేము సంప్రదించడం అనేది జరిగింది. మీరందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము, మరీ కోరుతున్నాం. అలాగే మొత్తం వచ్చి మాకు 70 లక్షల వరకు అసలు అమౌంట్లు రావాలండి. ఇప్పుడు మేము ఆఫీసులో ఇందాక మేము కనుక్కుంటే వాళ్ళు అంటారు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా కూడా అసలు అమౌంట్లు ఇస్తామని అంటున్నారు. మాకు కంప్లీట్ అయిపోయే పాలసీ కట్టి కంప్లీట్ అయిపోయే 8 సంవత్సరాలు అవుతుంది. అంటే 50,000 డిపాజిట్ చేస్తే 50,000కి 50,000 లక్ష రూపాయలు రావాల్సిన పరిస్థితుల్లో ₹1,00,000 కాకుండా ప్లస్ 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అంటే డబుల్ ఆఫ్ ది అమౌంట్ కూడా రావాలి, 1,00,000 2 లక్షలు. కానీ ఇవాళ 50,000కి చెక్ ఇస్తామన్నారు, నెక్స్ట్ ఇయర్ డేట్ వేసి ఇస్తామన్నారు. అలా బోల్డ్ చెక్కులు అనేది మీకు కనబడుతూనే ఉన్నాయి. అవి చెక్కులు కూడా బౌన్స్ అవ్వడం మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. కానీ మీడియా వాళ్ళు కొద్దిగా దీన్ని హైలైట్ చేసి కొద్దిగా ఎండీ గారిని వాళ్ళకి కోర్టుకి తీసుకొచ్చే, అదే పోలీసుల దృష్టికి తీసుకొచ్చేంత వరకు కూడా మా ధర్నాలు అనేది ఇలా జరుగుతూ ఉంటాయి. మాకు న్యాయం చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్, ప్రత్యేక పూజల నిర్వహణ. దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు చేస్తాం, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. వైసీపీ పాలనంతా నేతి బీరకాయ మాదిరిగానే జరిగింది, రాష్ట్ర బీసీ మంత్రి పార్థసారథి. డీటెయిల్స్ చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.